హాయ్ అండి. ఈరోజు మన లక్కీ కిచెన్లో వంకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా వంకాయలా కోసుకోవాలి. కోస్తే చూడండి, లోపల జాంకాయలా ఉంది. ఇది మంచిగానే కోసేలా ఉప్పు నీళ్ళు వేసుకోవాలండి. వంకాయ ముక్కలన్నీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. కొద్దిగా జీలకర్ర వేసి ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా మూత పెట్టుకుంటే మగ్గుతాయి. చూడండి, ఉల్లిగడ్డ ఇలా మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసి కలుపుకోవాలండి. వంకాయల్లో ఏ వంకాయలు ఇష్టమో మీకు కామెంట్ చేయండి. నేనైతే అన్ని వంకాయలు తింటాను. నాకైతే వంకాయ కూర చాలా ఇష్టం అండి. కొద్దిగా కారం ధనియాల పొడి వేసి అంతా కలుపుకోవాలి. ఇదిలా డ్రైగా కూడా ఉంచుకోవచ్చు. పప్పుచారు అన్నంలో కట్ అయితే నంచుకోనికి. మాకు ఇది రైస్లో కానీ నేను వాటర్ పోసాను గుజ్జుగా ఉంటుందని. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి.